ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను మిమ్మల్ని మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటి అంటే, దేవుని మాటలు వినే చెవులు మీకున్నాయా? ఇదిగో చాలామంది, నేను దేవుని మాటలు విన్నాను, దేవుడు నాతో ఇలా చెప్పాడు, ఇలా ఆత్మ నన్ను ప్రేరేపించింది, నేను ఎలా చేద్దాం అనుకుంటున్నాను, దేవుని వాక్యం ఎలా ఉంది అని ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళని ఎక్కిరిస్తారు. నీతో ఎలా మాట్లాడింది దేవుడి మాట? నువ్వు నా పక్కనే కూర్చున్నావు కదా, నీకు మాత్రం ఎలా వినిపిస్తుంది, నాకు ఎందుకు వినిపించలేదు అంటే, అవును కదా. లోకంలో ఉన్న చాలామంది ఏవో ప్రశ్నలు వేస్తారు. ఏంటి, నీకు దేవుడే మాట్లాడి వినిపించేసిందా? నువ్వు అంత గొప్పడు అయిపోయావా? నీకు పిచ్చి పట్టింది, దేవుడు నీతో మాట్లాడడం కాదు, అది నీ భ్రమ అంటారు. అయితే గుర్తుపెట్టుకోండి, దేవుడు జీవం గలవాడు. ఆయన సర్వాంతర్యామి, సర్వవ్యాప్తి, ప్రతి చోటన ఉంటాడు, ప్రతి వారికి తోడు ఉంటాడు. ఆయన వాగ్దానం చేశారు కదా, నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటాను. అలాగే ఇంకో మాట గుర్తుపెట్టుకోండి, దేవుడు కళ్ళుండి చూసేవాడు, చెవులుండి వినేవాడు, నోరుండి మాట్లాడేవాడు. అవును, ఆయన తప్పక మాట్లాడతాడు. ఆ మాటలు మనకు వినపడతాయి. ఇదిగో శారీరకమైన ఈ చెవులకు వినపడకపోవచ్చాం, కానీ మన ఆత్మ దాన్ని తప్పక గ్రహించగలుగుతుంది. ఎప్పుడు అంటే, మీరు సరిగా వాక్యాన్ని ధ్యానించినప్పుడు, వాక్యాన్ని మీ హృదయంలో ముద్రించుకున్నప్పుడు, దేవుని ఆత్మతో సహవాసం కలిగి ఉంటారు. అవును, అప్పుడు తప్పకుండా ఇదే త్రోవ, దీనిలో నడువుడి అనే శబ్దాన్ని మీరు వినగలుగుతారు. మీ హృదయంలో మీకు తెలుస్తుంది, మీ ఆత్మ మీకు దాన్ని తెలియజేస్తూ ఉంటుంది. దేవుని ఆత్మ మీలో ఉంటే మీరు తప్పక దేవుని త్రోవలో నడుచుకోవచ్చు, దేవుని మాటలు వినొచ్చు. ఇది ఈ మాటలు మీకు బాగా అర్థంగా అంటే, హైపర్సోనిక్ సౌండ్ గురించి మీకు తెలియదు. మీ అందరికీ హైపర్సోనిక్ సౌండ్ గురించి తెలుసు అనుకుంటాను. అది పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో నుంచి ఉన్న వాళ్ళకి మాత్రం వినిపిస్తుంది. ఇదిగో ఈ హైపర్సోనిక్ సౌండ్ని ఎడ్విన్ వూడీ నోయిస్ అనే వ్యక్తి కనిపెట్టారు. ఇవి 150 గజాల ఫ్రీక్వెన్సీలో ఎవరుంటే వాళ్ళ దగ్గరికి వినిపిస్తూ ఉంటే, వీటిని అచ్చంగా లేజర్ కిరణాల వల్లే ఈయన డెవలప్ చేశారు. ఇది వీటికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, ఒక ఇద్దరు వ్యక్తులు ఒకే చోట నుంచున్న ఈ హైపర్సోనిక్ సౌండ్కి ఏ ఫ్రీక్వెన్సీ సెట్ చేస్తామో ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్న వాళ్ళకి మాత్రమే వినిపిస్తాయి, మిగిలిన వాడికి వినిపించవు. పక్కనే నుంచోవచ్చు, కానీ అతను ఆ ఫ్రీక్వెన్సీలో లేకపోతే అతనికి ఆ సౌండ్ వినిపించదు. ఇది హైపర్సోనిక్ సౌండ్కి ఉన్న ప్రత్యేకత. దేవుని మాటలు కూడా అంతే కదా. మన పక్కనే 10 మంది ఉన్నా, మనం అందరం ఒకే చర్చికి వెళ్ళినా, దేవుడి మాటలు మీరు దేవునితో సంబంధం కలిగి ఉంటే వినిపిస్తాయి, లేదంటే వినిపించవు. దేవుడి మాటలు కేవలం చర్చిలోనే వినిపిస్తాయా? లేదు, మీ అనుదిన జీవితంలో ప్రతిసారి వినిపిస్తాయి. వినాలంటే ఏం చేయాలి? దేవునితో సహవాసం కలిగి ఉండాలి, ఆయన ఎరుగు ఉండాలి. ఆయన వాక్యం ఆయన తెలియజేస్తున్నారు కదా, నా గొర్రెలు నా స్వరం వినని. మీరు ఆయన వారైతే ఆయన స్వరం మీకు వినిపిస్తుంది, ఆయన చెప్పే ప్రతి మాట వినిపిస్తుంది. ఇదిగో అది వాక్యంలోంచి వినిపిస్తుంది. అందుకనే వాక్యాన్ని ఎక్కువగా ధ్యానిస్తుంది. దేవుడు వాక్యమే ఉన్నాడు, ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. అలాగే దేవుని ఆత్మ మనతో మాట్లాడుతుంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు కూడా తన ప్రసంగాలు ప్రతిసారి చివరిలో వినుటకు చెవులు గడపడం వినుగురుగాక అని చెప్తూ ఉండేవారు. మరి మీకు దేవుని మాటలు వినే చెవులు ఉన్నాయా? ఒకవేళ ఎప్పటికీ లేకపోతే దేవుని అడిగిన దేవా, నాకు వినే చెవులు తెచ్చే, నీ మాట వినే భాగ్యం తెచ్చే, నాకు నిన్ను చూసే భాగ్యం తెచ్చేదేవా అని ప్రార్థించండి. దేవుడు తప్పక మీకు సహాయం చేస్తాడు. మరెందుకు ఈరోజు వినే చెవుల కోసం ప్రార్థన చేయకూడదు? ఆలోచించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.